హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి న్యూస్ పేపర్స్తో అయితే బొట్టునైతే రెడీ చేస్తున్నా. అది ఎలాగో ఈ వీడియోలో వచ్చి చూసేయండి. ఫస్ట్ అయితే ఒక పేపర్ ముక్కనైతే తీసుకొని దాన్ని ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా కొన్ని రెడీ చేసి పెట్టుకుంటే బొట్టునైతే రెడీ చేసుకోవచ్చు. ఆ ఫోల్డ్ చేసిన పేపర్స్ని ఫస్ట్ అయితే ఒక 3 అలా అంటించుకోవాలండి. అలా 3 అంటించుకున్నాం కదా, నెక్స్ట్ దానిపైన ఇంకో 3 అంటించుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిందా నేను ఎలా అంటించుకున్నానో అలానే సేమ్ అంటించేశాక ఇంకా నెక్స్ట్ ఫోల్డ్ చేసిన పేపర్స్ చాలా ఉన్నాయి కదా మన దగ్గర, అవి ఒక్కొక్కటిగా తీసుకొని ఒక పేపర్ పైప్ని తీసుకొని దానిలో ఇంకో పైప్ని పెట్టి గమ్తో అంటించేయాలి. అలా మధ్యకి ఫోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ ఒక దానిలోకి పెట్టి మధ్యలోకి మడత పెట్టి పేపర్లోకి పెట్టాం కదా, పైన ఉన్నది కింద నుంచి తీసుకురావాలి, కింద ఉన్నది పైనుంచి తీసుకురావాలన్నమాట. చూడండి వీడియోలో చూపించినలా వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది, చెప్పే కన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, అంత కష్టమేం అనిపించదు. జాగ్రత్తగా చూసారంటే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి నేను చూపిస్తున్నా, కింద పేపరు పైనుంచి అలా తీసుకురావాలి, ఆ పైనున్న పేపర్ అయితే కింద నుంచి తీసుకురావాలన్నమాట. అలా మొత్తం అల్లేసుకోవాలి. ఇలా ఫస్ట్ 2 లేయర్స్ అలా అల్లుకోవాలి. అలా 2 లేయర్స్ అల్లుకున్న తర్వాత చూడండి ఆ పేపర్ లెంత్ నాకు సరిపోలేదు, పేపర్ లెంత్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఇంకో పైప్ని గమ్ పెట్టి లోపలికి పెట్టా. అలా కొంచెం పొడవైంది కదా, అలానే అన్ని చేసుకోవాలి సరిపోకపోతే. అలా పేపర్ని అంటించుకుంటూ అలా అల్లేస్తే బుట్ట అయితే రెడీ అయిపోతుందండి. పేపర్తో చేస్తున్నాం కదా, తొందరగా పాడవుతుంది అని అనుకోవచ్చు మీరు, కానీ అల్లుకున్నాక చాలా గట్టిగా ఉంటుందండి. బుట్ట అనేది చాలా గట్టిగా అనిపిస్తుంది. అలా ఒక 2 లేయర్స్ అయితే నేను అలా అల్లేసాను చూసారా. నెక్స్ట్ 2 లేయర్స్ అల్లుకున్నాక 2 అలా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 3 అలా అల్లాం కదా, ఇప్పుడు 2 పైపులను అయితే అలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 3 పేపర్స్ కలిపి అల్లాం కదా, ఇప్పుడు అనేది 2 పేపర్స్తో అల్లాలన్నమాట. ఫస్ట్ 3 అల్లాం, నెక్స్ట్ 2, నెక్స్ట్ అయితే ఒక పేపర్తోనే అల్లాలి. కానీ ఎన్ని పేపర్స్తో అల్లినా కూడా పైన పేపర్ అనేది కింద నుంచి పెట్టాలి, కింద ఉన్న పేపర్ అనేది పైనుంచి తీసుకురావాలి. అప్పుడే బుట్ట పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగా 2 పేపర్స్తో ఒక 5 లేయర్స్ అయితే అల్లుకోవాలండి. 5 టైమ్స్ అయితే మొత్తం చుట్టూ తిప్పేయాలి. నెక్స్ట్ అయితే ఒక్కొక్క దాంతో ఇప్పుడు అల్లాలి. ఫస్ట్ ఒకసారి ఇంట్రెస్ట్గా వీడియో చూసామంటే ఎవరైనా ఈజీగా అల్లేసుకోవచ్చండి, అంత కష్టమేం అనిపించదు, ఈజీగా అల్లేసుకుంటారు ఎవరైనా. కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం టైం అనేది పడుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అంత కన్ఫ్యూజ్ ఏం అనిపించదు, ఎందుకంటే ఒక పేపర్ పైనుంచి ఇంకో పేపర్ కింద నుంచి అలా చుట్టూ అల్లుకుంటూ వచ్చేస్తే బుట్ట అనేది రెడీ అయిపోతుంది. కాబట్టి ఇంకా అందులో కష్టమే ఉంటుంది చెప్పండి. అలా అల్లుకుంటూ పేపర్ సరిపోకపోతే ఇంకో పేపర్ తీసుకొచ్చి అందులో గమ్తో అంటించేస్తే ఇంకా అలా అల్లుకోవడమే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ చుట్టూ అల్లేసుకున్నాక ఇప్పుడు చూడండి ఒక్కొక్క పైప్ నుంచే పెట్టాలి. 2 పైప్ నుంచే అయిపోయింది కాబట్టి ఫస్ట్ 3 పేపర్స్, నెక్స్ట్ 2 పేపర్స్, ఇప్పుడు ఒకే పేపర్ నుంచి అలా అల్లుకుంటూ పోవాలండి. ఇప్పుడు మొత్తం బుట్ట అంతా ఇప్పుడు ఒక పేపర్ నుంచి ఇంకా అలా అల్లుకోవాలి. పేపర్ సరిపోకపోతే అలా అంటించుకుంటూ అల్లుకోవడమే. లాస్ట్లో ఇంకా కలర్స్ వేసుకున్నారు అంటే ఇంకా మంచి లుక్ అయితే వస్తుందండి. చూసారు కదా, బొట్ట అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఎంత హైట్లో కావాలి అంటే అంత హైట్ వరకు అల్లుకోవచ్చు. నాకు ఇక్కడ వరకు సరిపోద్ది అనిపించింది కాబట్టి నేను మిగతావైతే కట్ చేసుకున్నా.
4 వదిలేసి మొత్తం అన్నీ కట్ చేసుకోండి. అటువైపు 2 ఇటువైపు 2 వదిలేసి బుట్ట పట్టుకోవడానికి వీలయ్యేటట్టు అటువైపు 2 ఇటువైపు 2 వదిలేసుకోవాలి. మిగతావన్నీ కట్ చేసుకొని ఇంకా మిగతా గమ్తో అంటించుకోవాలి. ఇప్పుడు 4 పైప్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు 4ని ఒకదాని ఎదురుగా ఒకటి పైప్లో పెట్టి గమ్తో అంటించేసుకోండి. అప్పుడు బుట్టకి పైన కార్డ్లా అది చేసుకోవచ్చు. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుందిలేండి. నేను ఎలా అంటిస్తున్నానో సేమ్ అలా అంటించేసుకోండి. చూసారు కదా, పైన బుట్ట కార్డ్లా వచ్చేసింది కదా, పైన బుట్ట కార్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ కార్డ్కి కొంచెం లుక్ రావడానికి కొంచెం డెకరేషన్ చేసుకుందాం. డెకరేషన్ ఏమీ లేదు, ఇంకో పైప్ని అయితే తీసుకొని ఆ పైప్ని ఆ రెండింటి మధ్యలో తీసుకొచ్చి చుట్టూ మొత్తం చుట్టేసుకోవాలండి ఆ కార్డ్ని. చూసారు కదా వీడియోలో చూపించినలా. ఫస్ట్ ఒక పైప్ని తీసుకొని నెక్స్ట్ ఇంకో పైప్ మధ్యలో పెట్టేసి చుట్టూ అలా పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా మంచి లుక్ అయితే వస్తుంది అలా చేసుకుంటే. బుట్ట అయితే రెడీ అయిపోయిందండి. మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా లోపల వేసుకోవచ్చు. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసుకోండి.